నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకెన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. తమిళ దేశంలో మనం చూసుకుంటే, తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో అసలు మురుగా అన్న మాట తప్ప మరో మాట మాట్లాడు. ఎంత ఐశ్వర్య పుత్రులండి వాళ్ళు. ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు స్వామి. కాదండి. ఎలా మరి ఎలా ఆయన్ని ఒక్క నామంతో కొలవాలి అని అంటే ఏం చెప్తారు? మాటే మంత్రం చేసేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఓకే. అంటే మురుగ అంటే సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచేది. మురుగ, నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, నాకు నువ్వే ఆధారమయ్యా, కాపాడు తండ్రి అంటే. అంతే. దీనికి బీజాక్షరాలు అక్కర్లా, జపం అక్కర్లా, ఏమక్కర్లా. మురుగా, నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. యా మిరక్క భయం ఏం, నేనుండగా నీకెందుకు భయం, నీ కూపెట్టాలి నాన్న వరివే, నువ్వు పిలువు నేను వస్తానంటాడు. నువ్వు పిలిస్తే ఎప్పుడు వస్తాడు? రా అంటే రాడాయన కడుపులో. ఇప్పుడు అంతదాకా ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా శుభలేఖ పుచ్చుకుని వచ్చి మొక్కుబడిగా పిలిస్తే మనం పెడతాము. అవును, దేవుడు ఇలా పిలిచారా అని అనుకో, సరేనండి అంటాం. చాలేను. అదే రాకపోతే మాత్రం ఊరుకునేది లేని చెప్పి కొంచెం ఆర్తితో ప్రేమతో పిలుస్తారు చూసారా, మనకి ఇష్టం లేకపోయినా కుదరకపోయినా పని కట్టుకు మరి పెడతాం. ఇది అందుకని ఆచారాలు వ్యవహారాలు అంటారా, వాళ్ళకి సాగిన వాళ్ళు సాగినట్టు, సాగిన వాళ్ళు సాగినట్టు. పండిత పూజ, పామర పూజ అని రెండు ఉంటాయి. పండిత పూజ, నీకు విధి విధానాలన్నీ తెలుసు, తెలిసిన వాడు తెలిసినట్టు చేసుకో. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు తోచిందే వాళ్ళకి తెలియదు, నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళ విషయంలో ఆయన అంటే అపారమైన భక్తి ఉంది. ముందు వెనకో ముందో చేసుకుంటారు. వాళ్ళకి తోచింది ఏదో నైవేద్యం పెట్టుకుంటారు. తినేవాడు అయినా, మెచ్చుకునేవాడు అయినా నీకెందుకు, నువ్వు వెళ్ళి వాళ్ళకి తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పకు. వాడిని నిన్ను అడిగారు అనుకో, అప్పుడు చెప్పు, నువ్వు ఇలా కావాలంటే చేసుకో, నీకు సులభం అయితే చేసుకో చెప్పి సులభమైన పద్ధతి చెప్పు. నిప్పులు కడిగే పద్ధతి చెప్పు. నీ పండిత పూజనే ఆయన చూస్తాడు, పామర పూజనే ఆయన చూస్తాడు. రెండు మెచ్చుకునేవాడు ఆయన. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. ఒక కొడుకు కొంచెం బలశాలి, ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాడు. ఆ కొడుకు చక్కగా దజ్జాగా అవి వేసి కూర్చోబెట్టి తింటాడు, చూస్తాడు. తల్లి అక్కడే ముడుతుంది. ఒక కొడుకు అంత బలశాలి కాదు, ఏదో చాలా సాదా సీదా, అతని దగ్గరికి వచ్చి 4 రోజులు ఉంటుంది, వాడి దగ్గర ఏమిడిపోతుంది తల్లి. అవునండి. నీకు ఏ కొడుకు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ చెప్పదక్క, ఏమీ చెప్పదు. కొడుకు చూపే ప్రేమను చూస్తుంది తల్లి, అంతేనండి. అది చూస్తుంది తప్ప కొడుకుల దగ్గర సౌకర్యాన్ని చూస్తుందా తల్లి? చూడు. బాగుందా? బాగుంది, ఖచ్చితంగా. అదే అనమాట. అలా చేసుకోవాలి తప్ప తండ్రి అంటే భయం ఉండాలి. కానీ తండ్రి ప్రేమకు దూరం అయ్యేంత భయం ఉంటే ఇగో ఈ విధంగా అందుకని ఆయన దగ్గర భయం అక్కర్లా. మీకు ఇంకొక విషయం అంటే చెప్తా. సుబ్రహ్మణ్యేశ్వరుడు తత్వంలోకి వెళ్ళినట్లయితే ఎవరి వేసులను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాను చూసారా, శుభ్రంగా చేసుకోవచ్చు. దేవసేన అమ్మవారి ఆరాధన ఉంటుందండి. స్త్రీలు 31 రోజులు కూడా ఆ మంత్రాన్ని చదవచ్చు. అర్థమైంది లోతు? 31 రోజులు స్త్రీలు 31 రోజులు కూడా ఆ తల్లి మంత్రాన్ని చదవచ్చు. ఓం శ్రీ మాతామహ షష్ఠీదేవ్యై నమో నమః. షష్ఠీదేవి అంటే దేవసేన అమ్మవారు. గర్భరక్షణ, శిశురక్షణ చేస్తుంది. ఆది పరాశక్తులు 6వ వంశ దేవసేన అమ్మవారు. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. అయితే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు, అంటే గర్భస్రావం అవ్వటం కానీ, లేకపోతే అసలు ఋతుక్రమం సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ నామాన్ని చేసుకోవచ్చు కదండి? నిస్సంకోచంగా. అసలు యువతలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అని అంటే అయ్య బాబాయ్, ఇక్కడ మహామంత్రసాని. ఈవిడికి అటువంటి నియమాలు ఏం లేవు. ఈవిడ వాహనం పిల్లి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం,
వరలక్ష్మి శుక్రవార వ్రతం, నందికేశ్వర వ్రతం, ఇవన్నీ మనకి ఎన్ని వ్రతాలు ఉన్నాయో ఉన్నాయి. అందులో భాగంగా ఈ వ్రతం కూడా ఉంది. కొత్తగా పుట్టింది ఏం కాదు, పుస్తకం పాతదే, పాఠమే కొత్తది. అయితే ఇది మన పక్కన పోకడ లేక ఇది అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చాలా మందికి చెప్పాను, అందరూ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మహానుభావులు చెప్పున్నారు, చేసుకుంటున్నారు. ఈ తల్లికి ఏంటంటే మహామంత్ర సాని అని పేరు. ఈవిడికి అటువంటి నియమాలు ఏం లేవు. గర్భిణి 9 నెలలు నిండేంత వరకు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ నామాన్ని అలా మనం వ్రతమే ఎలా చేయాలండి? దీనికి ఏంటంటే ఒక చాలా పెద్ద విధానం ఉంది. ఒక ఇంచుమించు ఒక 6 కథలు ఉంది ఇందులో కూడా. అందరినీ పిలుచుకోవడం, చక్కగా భక్షాదులు అన్నీ వండుకుని, ఆ రోజు మనం ఏంటంటే మనం మడవలి తెచ్చిన బట్ట కట్టుకోకూడదు, మనంతటా మనం ఉతుక్కోవాలి. అంటే చాకలి తెచ్చినటువంటి బట్టను కట్టుకుంటా మన ఇంట్లో ఆడవేసుకున్న బట్ట కట్టుకుని అందరినీ పిలుచుకుని వ్రతాన్ని చేసుకుని, వ్రతాన్ని అందరికి భోజనం పెట్టి, గర్భిణి చేత ఈ వ్రతాన్ని చేయించాలి. గర్భిణి, ఆ భర్త, ఆ కుటుంబం అందరు కలిసి. ఈ వ్రతం వల్ల ఏమవుతుందంటే మాతా శిశులకి క్షేమం, 2 గర్భరక్షణ, శిశురక్షణ, సుఖప్రసవం అవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది. సంతానం కలిగిన వాళ్ళు, సంతానం కలగాల్సినటువంటి వాళ్ళు కూడా చేస్తారు. అదే కాకుండా ఆడపిల్లకి మనం చూడండి, మన ఇళ్లలో మగపిల్లలకి 7వ ఏట నిండి 8వ ఏట రాగానే ఉపనయనం చేసేస్తాం. అలాగే ఆ 8వ ఏటని మగపిల్లాడికైనా ఆడపిల్లకైనా ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలి. ఇస్తే మగపిల్లల ధాతుశక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆడపిల్లలకి గర్భపాతాలు పోతాయి, గర్భదోషాలు పోతాయి. ఈ రోజు రేపు మరి సంతానానికి చాలా, ఇప్పుడు కాలంలో సంతానానికి ఎంత ఇబ్బంది పడుతుందని అడుగుతూ ఉంటారు. నా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. కడుపు, ఆ మాట విన్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది. ఏ గుడికి వెళ్తే చూసినా కూడా గుళ్ళ నిండా ఉయ్యాల బొమ్మలే, ఏ చెట్టును చూసినా ఉయ్యాలు కట్టేసి తల్లులు. ఇప్పుడు నేను స్కందగిరి టెంపుల్ కి వెళ్ళానండి. కింద ఆంజనేయ స్వామి కోవిల్ ఉంది, అక్కడ నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు చెట్టు పెద్ద ఉంది. అక్కడ అందరూ అదే కడుతున్నారు, కడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఆయన నా కడుపు పండించు, నా కడుపు పండించు, నా కడుపు. నిజంగా ఆ మాట వింటుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఎంత బాగా దండం పెట్టుకున్నాను, ఆయన కోరిన వాళ్ళకి అందరికి వరాలు ఇచ్చిన వరాలు మర్చిపోని చెప్పి దండం పెట్టుకున్నాను. అద్భుతం అండి. అయితే ఈ వ్రతం ఎలా అండి? ప్రతిరోజున ఏంటి అర్థం కాలేదు, చెప్తానండి. ప్రతి మాసంలో శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి అని వస్తుంది. 2 శుక్లపక్ష షష్ఠి, కృష్ణపక్ష షష్ఠి. బహుళ షష్ఠి దేవసేన అమ్మవారిది. అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే షష్ఠి. శుద్ధ షష్ఠి వల్లి అమ్మవారిది. ఓకే. మరి మురికిరికి ఎప్పుడు చేయాలని అడగని? అవును, ఎప్పుడు చేయాలి? అమావాస్య. అద్భుతం. అమావాస్య. లక్ష్మీ రక్షకుడు, దుష్టనాశకుడు. ఆ రోజు 2 అవే కదండి ఇబ్బందిగా ఉంటాయి. దుష్టులు ఎక్కువ ఉంటారు, దుష్ట శక్తులు ఎక్కువ ఉంటాయి, లక్ష్మి ఇబ్బంది. ఆ రెండింటిని రక్షించడం కోసం ఆవిర్భవించబడిన వాడు. అందుకని బహుళ షష్ఠి తిథి యందు ఈ వ్రతాన్ని చేస్తారు. ఒకవేళ బహుళ షష్ఠి తిథి యందు వాళ్ళకి ఏ కారణం చేతనైనా కుదరని పక్షంలో శుద్ధ షష్ఠులని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఈ వ్రతాన్ని తినకుండా చేసుకోవాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, లేదనుకోండి తిని చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ వ్రతాన్ని పెట్టుకుని పర్వతవర్ధిని అమ్మవారిని మధ్యలో ఆవాహన చేసుకోవాలి. పార్వతీదేవి ఆదిపరాశక్తి కదా, పర్వతవర్ధిని అమ్మవారిని కలశం పెట్టుకుని చేయాలా? పెట్టుకోవచ్చు, పసుపుని ముద్దగా చేసి పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఏదైనా రాళ్ళు, గులకరాళ్ళు, పగలకుండా ఉండే గులకరాళ్ళు ఇసుకల్లో దొరికితే చూసారు, అలాంటి రాళ్ళని చక్కగా చేసుకుని, అంటే పగిలిపోయి విరిగిపోయేటట్టుగా కాకుండా ఆ రాళ్ళని భావన, మన భావనను బట్టే కదండి. ఆ భావనను బట్టి పర్వతవర్ధిని అమ్మవారిగా, పక్కన వల్లీదేవిగా, ఈ పక్కన మహాదేవసేన అమ్మవారిగా, సుబ్రహ్మణ్యుడిగా ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ, ఆ పక్కన ఒక నారద మహర్షిగా భావన చేసుకుని ఈ వ్రతాన్ని చక్కగా వాళ్ళ ఆవాహనలో చేసుకుని, అమ్మ పార్వతీదేవి మంత్రమే రాదు కొంతమందికి. మరి ఇప్పుడు ఈ విధానం కొత్తది, తెలియదు, ఎలా చేయాలి? పర్వతవర్ధిని పార్వతీదేవి అమ్మవారిని మధ్యలో పెట్టుకుని, అమ్మ ఇదిగో నీకు పువ్వులు, పసుపు, కుంకుమ వేస్తున్నాను, నాకు తోచిన పట్టుక పిల్ల నైవేద్యం పెట్టాను, నా కోరిక ఇది, ఈ కోరికతో నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను, ఆశీర్వచనం చేయి. అమ్మ వల్లీదేవి, నువ్వు పార్వతీదేవి కూడా దేవసేన అమ్మవారికి చెప్పండి, అమ్మ ఈ వ్రతాన్ని చేస్తున్నాను, నా కడుపు చల్లగా చూడు తల్లి, అన్నం పెట్టండి. వీళ్ళిద్దరూ అక్కడ చేస్తారు. అమ్మ నీ క్వశ్చన్ చెప్పనా? ఒక ఆవిడెవరో భక్తురాలు వచ్చింది, పూజ చేసింది, నన్ను ఆవిడేదో వరం అడుగుతుంది, ఇచ్చేయి అని పర్వతవర్ధినీదేవి, అక్క ఏమిటి అలా చూస్తున్నావు, ఇచ్చే వరం ఇచ్చేయి అని చెప్పి వల్లీదేవి రికమెండేషన్ చేస్తారు. దేవసేన అమ్మవారిని చేస్తారు. అడగాలే కానీ తల్లి ఇవ్వని వరం ఉంటుందా చెప్పమ్మ? తల్లి బాధ్యత ఏంటి? కూతురుకు పురుడు పోయటం,
తల్లి బిడ్డను క్షేమంగా చుట్టం. ఏ ఆడపిల్ల తల్లి అయినా చేసే పని అదే కదా. అవునండి. ఆ తల్లి ఒక మనిషి జాతికే కాదు, సకల జీవరాశులకి ఆవిడంతే. అంతే. ఈ తల్లికి పురుడు శుద్ధి అని అదని ఇదని ఎక్కడ ఉంటుంది? అంతే. ఆవిడ వైద్యమే లెక్క, పురుళ్ళు పోయడమే లెక్క, మంత్రసాని. ఈవిడ పేరే మహామంత్రసాని. అందుకే నెల 31 రోజులు ఆడవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు, అన్ని తరహాల వాళ్ళు ఈ పూజలు చేసుకోవచ్చు. పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు కలగాల్సినటువంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటారు, లఘువు అయినా. అయితే ఇది శుద్ధ షష్ఠి నాడు చేసుకోవచ్చు, లేకపోతే బహుళ షష్ఠి నాడు చేసుకోవచ్చు, నెలకోసారి. బహుళ షష్ఠి నాడు విశేషంగా దేవసేన అమ్మవారి వ్రతం చేసుకుంటారు. అది బహుళ షష్ఠి నాడు ఏమైనా ఇబ్బందులు ఉన్నో లేకపోతే కుదరకో ఏ కారణం శుద్ధ షష్ఠి నాడు అని చేసుకోవచ్చు. అలా ఎన్నాళ్ళు చేయమంటారు? కడుపు పండడం కోసం. ఏమండి, కడుపు పండుతుంది, పండిన తర్వాత నిలబడడం కోసం చేస్తాం. తర్వాత ఎవరి కోసం చేస్తామండి? ఆ బిడ్డల కోసం చేస్తాం. ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళంటే? ఎప్పుడు సాగినన్నాడు. ఇప్పుడు రేపొద్దున ఆ పిల్లలు అంటే మనం ఘనంగా చేసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి, లఘుగా చేసుకునే సందర్భాలు ఉంటాయి. తప్పో ఒప్పో నేను అనేది ఒకటి, ఎవరికి నేను చెప్పేది ఒకటే, ముందు విషయం తెలుసుకోండి. తప్పో ఒప్పో మంత్రం అక్కర్లా. ఏ మాట మంత్రం కాదా? ఇప్పుడు ఇందాక నువ్వు మాట చెప్పా, మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం, నన్ను కాపాడంటే మంత్రం చెప్పలేదు నేను రానంటాడు. అలా అంటే ఇంకెందుకు దేవుడు అవుతాడు పాపం. కాదు కదండి. అంతేనండి. అందుకని ఏంటంటే మంత్రం, అలాగే మంత్రం అందరికీ రాదండి. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, చదువుకున్నది మాత్రాన్ని అవగాహన ఉండదు, తెలీదు. నోటితో మంత్రం భావన పెట్టుకు చేసే తప్పకుండా కలుగుతుంది. పిల్లలు బాలగండాలు లేకుండా, బాలారిష్టాలు లేకుండా, దిష్టి దీనికి ఎంత కథ చెబితే మీకు ఆశ్చర్యపోతారు. అయ్య బాబా ఈ కథ ఏమిటి, ఈ విషయం ఏమిటి అని చెప్పి దృష్టి తీసిన తర్వాత ఆ దృష్టిని నడిరొడ్లో పోయకూడదని చెప్పడానికి కథ బోడంత తార్కాణం చూపిస్తుంది. పిశాచాలకు పెడుతుంది ఆ తల్లి ఆహారాన్ని. ఒకనొక సందర్భంలో ఒక చిన్న కథాంశం లఘుగా చెప్పిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక చోట దేవసేన అమ్మవారు ఊరేగింపుకి వెడుతుంది. బహుళ షష్ఠి రోజున ఆరాధన చేస్తారు, ఒక ఆలయంలో ఆరాధన చేస్తున్నారు. ఆచార్యుల వారు భక్తులు కలిసి అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఆ అమ్మవారి పవిట కొంగుని కొంచెం పెద్దది పెడతారనమాట, కొంచెం ఈడ్చుకునేటట్టుగా పెట్టి వెనకాల పట్టుకుంటారనమాట. మహారాణి గారు పట్టుకుంటారు. ఎందుకో చెప్తా. అప్పుడు ఏం చేస్తారంటే ఈవిడ ఊళ్ళోకి ప్రవేశిస్తారు. ఎందుకు వస్తారంటే ఆ ఊళ్ళోకి ప్రతి గర్భిణి ఆ దేవసేన అమ్మవారి ఊరేగింపుకి రాగానే బయటికి రావాలి. ఆవిడ చూపు ఆ గర్భిణి మీద, గర్భస్థ శిశువు మీద పడాలి. ఆ గర్భస్థ శిశువుని, గర్భిణిని ఆ కొంగు, ఈ పవిట కొంగు పొట్ట మీద వేస్తారు. పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, ఆ కొంగులో పడుకోబెడతారు. నీ బిడ్డని నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టిస్తా, నీ బిడ్డని నీకు పువ్వులో పెట్టిస్తానన్న మాట ఇక్కడి నుంచి వచ్చింది. ఆవిడ ఏం చేస్తుందంటే తీసుకుని మంత్రం చెప్పిస్తారనమాట. చెప్పించి ఈ పని చేస్తారు, కొంగు పడుతుంది అనమాట. అమ్మవారు తన ఒళ్ళో పెట్టుకున్న బిడ్డని, నీకెందుకైనా బిడ్డ, నేను చూసాను నీ పిల్లాడికి బాలగండాలు బాలారిష్టాలు పోయి తీసుకో. అంతే కదండి, మన అమ్మాయిని 3 నెలలు ఉంచుకుంటుంది నా దగ్గర, వెళ్ళవేమ్మా నీ కాపురం నువ్వు చేసుకుంటూ. అలాగే ఇచ్చేస్తుంది. తీసుకోవే, వాడికి పెట్టిన దోషాన్ని పోగొట్టేసాను, వెళ్ళి నువ్వు బెంగెట్టుకోకమ్మా, వెళ్ళని చెప్తున్నాను. ఆ విధంగా ఈ ప్రక్రియ ఉంది. ఆ రోజున అలాగొచ్చింది అమ్మవారు. వస్తుంటే పిల్లడికి ఇవ్వమని కేకేస్తున్నాడు ఎక్కడి నుంచో. ఇతడు బాబాయ్ పెళ్లిమని కేకేస్తున్నాడు, అందులో గర్భిణి, లోపల శిశువు ఉన్నాడు. ప్రతి శిశువు నన్ను చూడటానికి వచ్చారు, ఈ శిశువు అక్కడికి రాలేదని అమ్మ ఏం చేస్తుంది, వాడికి అన్ని తెలుసు కదా, సర్వంతర్యామి. ఆవిడ అక్కడి నుంచి ఏం చేసిందంటే మాయారూపాన్ని, వృద్ధురాలి మాయారూపాన్ని దాల్చేసి వచ్చేసి వాళ్ళ అరుగు మీద కూర్చుంది. అమ్మ అని కూర్చుంటుంటే ఆ ఇంట్లో ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి, ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఏముందమ్మే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాను, ఈ రోజు ఇక్కడ ఏదో ఊరేగింపు ఉంది రండి అంటే, మరి పక్క ఊరే ఇక్కడికి వచ్చాను, తిరగలేకపోతున్నాను, కాళ్ళు అలసిపోయాయి అని చెప్పి కూర్చుంటున్నాను చెప్పి కూర్చున్నాను. సరే రెండమ్మ లోపలగానే అంటే, ఏమిటో చంటి పిల్లాడు ఏడుపు వినిపిస్తోంది అంటే, అవునమ్మా మా మనవడమ్మ. అలాగా మరి లోపల రమ్మంటున్నారంటే, గుమ్మల్లో కాళ్ళనే నీళ్లు పెట్టకుండా, కాళ్ళు కడుక్కోవడా నీళ్ళు పెట్టకుండా పెట్టండి ముందు అక్కడ. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో అలాగే కాళ్ళు కడుక్కునే వెళ్ళాలి. ఆ విధంగా కాళ్ళు కడుక్కోవడా నీళ్ళు వచ్చుకుని లోపలికి వెళ్ళగా నేను పిల్లాడు లోపల ఏడుపు ఆపేస్తాడు. ఇదేమిటమ్మా పిల్లాడు గొక్క తిప్పకుండా ఏడుపు ఆపేస్తున్నాడు, మీరు ఎంతమంది బిడ్డల కన్నా తల్లివో, వృద్ధురాలివి, పార్వతీదేవిలో ఉన్నామమ్మా, లోపలికి వచ్చి చూస్తే ఈ పిల్లాడు ఏడుపు ఆపేశారంటే, సరే పిల్లాడు ఎక్కడ ఉన్నానా గదిలోకి వెళ్ళగా నేను ఈ తల్లి వృద్ధురాల రూపంలో వచ్చింది కదా, ఆశ్చర్యపోయి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పిల్లాడి చుట్టూ రాక్షసులు ఉన్నారు, పిశాచాలు ఉన్నాయి, మనకు కనిపించవు కదండి. చూడండి కొంతమంది పిల్లలు ఒంటి మీద, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, తెలిసిందా, పిల్లలు ఒంటి మీద గీర్లు కనిపిస్తూ ఉంటాయి, మన ఒంటి మీద కూడా ఒక్కొక్కసారి గీర్లు కనిపిస్తూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళొచ్చో రాత్రి అంతా అంటారు. ఆ విధంగా పిల్లాడు ఏడుస్తుంటే చూసి
చూసింది, చుట్టూ ఉన్నాయి పిశాచాలు. అమ్మను చూసి పిశాచాలు గబగబా వెళ్ళిపోయి ఆ మూల నక్కి కూర్చున్నాయి అనమాట. సరే అమ్మా, పిల్లాడికి నేను ఏదో కాస్త మంత్రించి పెడతాను, పిల్లాడిని చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి వస్తాను, ఆ మాత్రం అన్నం పట్టరా అమ్మ అని చెప్పి పంపించింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం గిన్నెలోంచి అన్నం పట్టుకొచ్చి, మీరు బయటకు వెళ్ళండి, పిల్లాడికి దిష్టి తీస్తాను, పిల్లాడు ఏడుస్తుంటే దిష్టి తీయాలన్న ఆలోచన కూడా నీకు తట్టలేదు అని చెప్పి ఏదో పెద్దవాళ్ళ కాస్త గదమాయించినట్టు గదమాయించి ఎడం చేత్తో గుప్పుడు అన్నం తీసుకుని పట్టుకుందనమాట. అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, మేము పిశాచులం, మాకు కర్మ జరగల, అసంతృప్తిగా చనిపోయాం, మాకు మోక్షం లేదు, మాకు ఎవడో ఇంత పిలిచి తద్దినాలు పెట్టేవాళ్ళు లేడు, తర్పణాలు విడిచిపెట్టేవాళ్ళు లేడు, మహాలయ పక్షాలు చేసేవాళ్ళు లేడు, తీర్థవిధులు లేవు, మాకు ఆత్మ ఎలా శాంతిస్తుంది, మాకేమిటి ఆహారం, నువ్వు పెడతావా నాకు? ఎవరు పెడతారమ్మా అంటే, నేను పెట్టడానికి వచ్చానరా మీకు, పెడతానుండండి, మీకు ఆకలే కదా తీరాలి, నీ ఆకలి నేను తీరుస్తున్నా అని చెప్పి గుప్పుడు అన్నం పెట్టుకుని ఆ పిల్లాడికి ఎడం చేత్తో దిగదుడుపు తీసేస్తే, తల్లి పెట్టే గుప్పెడు మెతుకుల కోసం, ఆ పిడికిల మెతుకుల కోసం పిడికల అన్నం పెట్టమ్మా అంటారు. ఈ పిడికిల మెతుకుల కోసం వీళ్ళు ఆరాటపడిపోతున్నారు. రెండర్రా బయటికి అని చెప్పి ఏం చేస్తుంటే ఈ దిష్టి తీసుకుని వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి నడి రోడ్లో పడేయకుండా, ఇదే వస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే దిష్టి తీసుకొచ్చి నడి రోడ్లో పడేస్తారు. ఈ తల్లి నడి రోడ్లో పడేయకుండా తెల్లారు లేచి పాచి చేసుకుంటే ఒక చెమ్ముడు నీళ్లు కొడితే అదేళ్ళు కాలువలో పడిపోవాలి, లేదా ఎవరు తొక్కకుండా ఉండే చోట్లకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మెతుకుల్ని అలా విసిరేస్తుందన్నమాట. విసిరేసి తినండి, ఆ పిల్లాన్ని వదిలేయండి, ఆ దిగదొడు పంత తీసుకొచ్చి ఈ రూపంలో మెతుకు రూపంలో పెట్టాను, తినండి మీరు ఈ మెతుకులు అని చెప్పగానే, అమ్మ మాకు ఆకలి తీర్చు, మా తల్లివి, సరేనమ్మా, ఇక మీద నుంచి ఎవరు ఏ దిగదుడుపు చేసినా అది మీకు ఆహారం రా, అది తినండి, బిడ్డను వదిలేయండి అని చెప్పి అటు వాళ్ళని చూసింది ఆవిడ. ఎవరు కోడలండి? భూతనాథుడి కోడలు. అద్భుతం అండి, అద్భుతం. భూతనాథుడి కోడలండి, జగన్మాత ఆదిపరాశక్తి కోడలండి. ఆ వారసత్వం ఎక్కడ పోతుంది? అత్తగారు సరిఫీది ఎక్కడ పోతుంది? ఆ ఇంటి ఆచారం ఎక్కడ కదండి, చెప్పండి, ఆ ఇంటి ఆచారం ఎక్కడి నుంచి పోతుంది చెప్పండి? ఆ బలంగా వేసేసి తినండర్రా, తినండి, కానివ్వండి, మీరు నా పిల్లలే కానివ్వండి అని చెప్పి, ఇంకా అమ్మాయి తెల్లాలు ఇచ్చిన తర్వాత పాచి తీసుకొచ్చి గుమ్మంగా అడిగేసి కాలంలో దోసేయండి, నడి రోడ్లో పడేయకండి, మీరు తినండర్రా, మీకు నోటి దగ్గర కోడికి ఎవరు అడ్డు రాలే, తినండి అని వాళ్ళని, ఇంకా కానీ అమ్మ ఇలా దిష్టి తీసి బయట అక్కడ ఇక్కడ ఇలా చేయి అని ఆ పిల్లాన్ని చూసి చేసింది అనమాట. అప్పుడు తన పవిట కొంగు ఇక్కడి నుంచి ఇలాగ చింపి తన ముళ్ళు వేసి మంచం కోళ్ళ నాలుగుకి కట్టేసి వెళ్ళిపోయింది అనమాట. కట్టేసి వెళ్ళిపోయింది, రక్షణ. ఇప్పుడు తల్లులు కూడా అలా కట్టుకోవచ్చా అండి? కట్టచ్చా? పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా మంత్రాన్ని ఓం శ్రీ మాతామహ షష్ఠీదేవ్యై నమో నమః చదువుకుని శుభ్రంగా 6 ముళ్ళు దాటి ఎన్నైనా సరే ఈ విధంగా ఒక్కొక్క కోడికి తన కొంగునే, నైటీలు కాదమ్మా, చీరలు కాదు, చీరలు, పాత చీరలు, ఒంటి మీద పాత చీరలు, లేదా మన అమ్మల చీరలు, మన నాయనమ్మ చీరలు, ఇంట్లో అత్తగారి చీరలు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తీసుకుని ఆ విధంగా కట్టేసేస్తే అదేంటంటే మనకు అది రక్షిస్తుంది, ఆ మంత్ర ప్రభావం చేత రక్షిస్తుంది. ఈ మంత్రం చెప్పాను కదండి, నియమనిష్ట ఏమీ లేదు. మీరు ఇంకా ఆశ్చర్యపోతే చెప్పుకుంటూ కూర్చుంటే బోళంతుంది ఇందులో. పురుడు ఇంకో కొద్ది రోజుల్లో వస్తుందని మనకి వైద్యులు చెప్తారు కదండి, పలానా రోజున డేట్ ఇస్తారు, ఆ రోజుల్లో కూడా లఘుగా పూజ చేయిస్తారు అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా. అంటే పురుటికి రెడీ వచ్చేసింది, ఇంకొక 15 రోజుల్లో పురుడు వస్తుందనగా అమ్మాయి చేత అలిసిపోనివ్వకుండా ఓ బల్ల వేసి లఘుగా పూజ చేయించి ఏదో ఒక 6 ముత్తైదు తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేతి దీవిస్తారు. అద్భుతం. దీవించి గర్భిణి మీద గర్భం మీద అక్షతలు వేయిస్తారు. అద్భుతం. వేయించి ఈ విధంగా చేసిన తర్వాత పురుడు వచ్చిన 6వ రోజున ఈ వ్రతం చేయాలి. ఇంకా స్నానం అవ్వకముందే, పురిటి స్నానం అవ్వలేదు. అదే మరి కదా చిత్రం. పురిటి వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద ఈ అమ్మాయి, ఆ అమ్మాయి భర్త, ఆ బిడ్డ ఒళ్ళో కూర్చోబెట్టి పక్కన ఒక గొడ్రాయి పెట్టి రుపురోల పత్రం దానికి అలంకరణ చేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి చేస్తారు. అందుకే పిల్లల్ని ఉయ్యాలో వేసినప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఉయ్యాలు అలా వదలకంటారా, ఈ గొడ్రాయి అందులో పెట్టండి అంటారా, చూసారా? కడుపు నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఎవరు నేర్పారు మనకి చెప్పండి? ఈ విధానాలన్నీ పెద్దవాళ్ళు కదా నేర్పారు. ఇప్పుడు రోజు పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఈ విధానాలు ఎక్కడ? ఇలా చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏడు చేస్తున్నారని బెంబేలు ఎత్తిపోవటం, చేసుకుందాం. ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు, కానీ మన నమ్మకాలంటూ కొన్ని ఉంటాయి. వైద్యాన్ని ముందు ఎప్పుడు ప్రాధాన్యత వైద్యానికే ఇవ్వాలి. వైద్యాన్ని ధిక్కరించి ఏ పని చేయకూడదు. మనం మొండి వైఖరిగా చేసే రోజులు కావివి. దాంతో పాటు దేవతా ప్రయత్నం,
అది కూడా. నమ్మక ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా 6వ రోజునే చేయాలి. 6వ రోజున పురిటికి వచ్చి భోజనాలకు రావాలి అందరూ. అంతే తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయి పురిట్లో ముట్టుకున్నాం, అమ్మాయి చేయి తగిలేసింది, ఆ మంచం ముట్టేసుకున్నాను అని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే అది అవాచకం. పురుడు పుణ్యం అంటారుగా, మరి మళ్ళీ మాట్లాడితే అంతే కదా. అందుకే పురిట్లో ఉన్న వాళ్ళు పురిటిమైలండి అంటుంటారు. అది అవాచకం మాట. వృద్ధిలో ఉన్నామని చెప్పాలి. వృద్ధిలో ఉన్నాం. పురిటిమైలని మాత్రం వాడకూడదు, అది అమంగళమైన పదం. అది వృద్ధిలో ఉన్నాము అని చెప్తే పిల్లలు మరి కలిగారంటే వృద్ధి కదండి. అందుకని వృద్ధిలో ఉన్నామని చెప్పాలి. అదే తప్ప అమంగళమైన మాటలు మాట్లాడేస్తే కుదరదు. పురిటిమైలు అనకూడదు. ఈ విధంగా వ్రతం. నీళ్ళ రోజున పురుడు వచ్చిన నీళ్ళ రోజున 11వ రోజు మళ్ళీ బారసాల రోజున అన్నప్రాసన రోజున నీళ్ళు మరి 21వ రోజున తొట్లో వేస్తాం. ఆ రోజున ఇంకా అలా సందర్భోచరణలు చేసుకోవడమే. ఏ శుభకార్యం జరుగుతున్నా అమ్మ నిన్ను మర్చిపోలేదు, చూస్తూ ఉండే నా బిడ్డలను కాపాడు. అద్భుతం, అద్భుతం. ఇది ఏమన్నా ఎక్కడైనా పూజా స్టోర్స్ లో ఏమైనా దొరుకుతుందా అండి? దొరకట్లేదా? ఎలా అంటే మరి ఇది లభించదు. మరి ఎవరైనా పురోహితులు చేస్తారా ఈ పూజని చెప్తే? అంటే మరి చేసేవాళ్ళు ఉన్నారేమో, నాకు అంతగా కనిపించటం లేదు. తమిళనాడులో దొరుకుతుందా? తమిళనాడులో ఇది ఒకప్పుడు నేను ఎప్పుడో శిథిలం అయిపోయిన పుస్తకాల్లో నేను ఏమంటే మీకు దొరికితే నాకు ఇస్తారా? నేనే రాద్దాం అనుకుంటున్నాను. మీరు రాసమ్మా, మీరు నేను ఈ వ్రతాన్ని, ఈ కథని ఎంతో మందికి ఇది ఇవ్వాలి, సంధించాలని నేను అనుకుంటున్నాను. అందులో మేము కూడా ఒకళ్ళమని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండానమ్మా. ఎందుకంటే ఎంతో మంది తల్లులు పిల్లలు అని ఇదైపోతున్నారు. మీరు రాసిన తర్వాత విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ మేము కూడా మా ఛానల్లో ఖచ్చితంగా దాన్ని చేద్దాము. చేస్తానమ్మా. అందరికీ ఆ తల్లి దగ్గర అవ్వాలి, అది ఇవ్వాలి. అంతే కొంతమందికి పిల్లలకి ఏదైనా కారణం చేస్తే తల్లి మీద తండ్రి మీద ద్వేషం వస్తూ ఉంటుంది. ఏడిపిస్తూ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఉసురుమని ఏడుస్తారు. అప్పుడు కూడా అమ్మని ప్రార్థన చేసి, అమ్మ నా బిడ్డ పెడదారని ఉన్నాడు, నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, నా బిడ్డను నాకు దక్కించి పెట్టంటే మీ కొట్టిదే నాకు నిజం, లైట్ సాక్షి. ఏమండి, ఏదో రూపంగా ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుందండి. మీ రూపంలోనో, నా రూపంలోనో, వాడి రూపంలోనో, వీడి రూపంలో, ఎవరి రూపంలోనో వెళ్ళిపోయి ఏమిట్రా నీకేమైనా ఆలోచన ఉంది? ఎందుకో తెలుసా, ఈవిడ క్రియాశక్తి అంటే బుద్ధి మీద ప్రేరణ కలిగిస్తుంది, బుద్ధిని సక్రమంగా పెడుతుంది. ఈవిడ క్రియాశక్తి అద్భుతం. చాలా సుబ్రహ్మణ్య తత్వంలో పెడితే ఇంకెంత వెళ్ళిపోతామో తెలియదు. పిల్లలకి సంబంధించి A to Z అనుకోవచ్చు. చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.